ఆలోచన చేస్తున్నట్లయితే అద్భుతములు మా జీవితంలో జరగాలని ఆశపడుతూ ఉంటాం. ఎప్పుడైతే అద్భుతము జరిగిందో మన యొక్క జీవితము కూడా జరిగితే బాగుండును అనిపిస్తది. అసలు అలాంటి యొక్క అద్భుతాలు ఎందుకు మన యొక్క జీవితంలో? అందరినీ ఆరోగ్యవంతులుగా చేస్తే సరిపోద్ది గదా! అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తే అద్భుతములు చేయవలసినంత అవసరము ఉండదు కదా! ఎందుకంటే ఆయన ఒక మాట అంటున్నాడు, ప్రభువు నమ్మదగినవాడు కనుక మానవునికొచ్చే శోధనలు తప్ప మరి ఏమి కూడా మానవునికి రావు. ఇన్ కేస్ వచ్చినప్పటికీ ఆ శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు అని. అంటే ఈ అద్భుతము వెనకాల దేవుని యొక్క ఉద్దేశము కానీ, ఆయన ప్రణాళిక గానీ ఎంతో ప్రాముఖ్యంగా ఉందని ఈ వాక్య భాగము రాయబడుచుంది. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ యొక్క ఇలాంటి అద్భుతమైన కార్యాలు జరగడానికి గల కారణం ఏంటి? మనం చదువుతున్న ఈ వాక్య భాగం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతది. ఎందుకు దేవుడు దీనింత ప్రాముఖ్యతగా రాయబడ్డాడు. ఎందుకంటే ఆయన చాలా సార్లు అనేకమైన అద్భుతాలు చేసిన వాడుగా ఉన్నాడు. చనిపోయిన వాడిని లేపిన వాడుగా, చెవిటివాడు వినేయగలిగిన వాడుగా, కుంటివాడు నడిచేవాడుగా, గుడ్డివారు చూసేవారు. ఈ విధంగా అనేకమైన అద్భుతములు ఆయన చేశాడు. అలా కుంటివాడిని చేయడం ఎందుకు? మళ్ళీ వాడిని బాగు చేయడం ఎందుకు? ఎందుకంటే అపోస్తల కార్యాల్లో పుట్టుకుంటేవాడు ఉన్నాడు ఒకడు. బై బర్త్ వాడు కుంటివాడు. కాబట్టి ఈ విధంగా చేయడం ఎందుకు? మళ్ళా వాడిని బాగు చేయడం ఎందుకు? దీని వెనక ఉన్న యొక్క రహస్యం ఏంటో కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఎందుకు దేవుడు ఈ విధంగా ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు? ఎందుకంటే అద్భుతములు నాకొద్దు, స్వస్థతలు నాకొద్దు అని అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఎన్నెలాగా ఉన్నా దానికోసమే పరిగెట్టేవారిగా ఉన్నాం. ఫలానా చోట ఈ విధంగా జరుగుతుందంటే ఎన్ని పనులు ఉన్నా మానేసుకుని వెళ్ళేవాళ్ళుగానే ఉన్నాం తప్ప అవి నాకొద్దు అనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ ఉదయకాల సమయంలో నేర్చుకుందాం ఎందుకు ఈ అద్భుతములు దేవుడంతా ప్రాముఖ్యతగా ఉండడానికి గల కారణం ఏమిటో ఈ లేఖన భాగంలో నుంచి చదువుకుందాం. 45వ వచనం నుంచి ఒకసారి మనము చూస్తున్నట్లయితే ఆయన అక్కడ రాయబడుచుంది, జన సమూహమును పంపివేసి ధోని ఎక్కి అదనున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని తన శిష్యులను ఆయన బలవంతము చేశాడు. ఇక్కడ మొదటిగా వాళ్ళని బెత్సయిదాకు వెళ్ళమని వారిని పంపివేయడం అనేది మనం చూసాం. రెండవ వచనం ఒకటి రాయబడుచుంది, ఆయన వారిని వీడుకొల్పి ప్రార్థన చేయడకు కొండకు వెళ్ళాడు. కాబట్టి వాళ్ళని ఏ రకంగా అక్కడి నుంచి వాళ్ళని పంపించాలని ఆయన యొక్క ఉద్దేశం. ఎందుకు ఆయన యొక్క ఉద్దేశమై ఉందంటే, మొదటిగా మన యొక్క జీవితములో అద్భుతములు జరగడానికి గల కారణం ఏంటి? అద్భుతములు దేవుడంతా ప్రాముఖ్యత ఇవ్వడం గల కారణం ఏంటంటే టు టెస్ట్ దెమ్, వారిని పరీక్షించడానికి కోసం. ఇప్పుడు పరీక్ష రాయాలంటే ఏమంటే ఎగ్జామ్ అన్న తప్పనిసరిగా రాయాలి. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ రాయబడి చూడ వచనములు అక్కడ కనబడుతుంది 48వ వచనములో, అప్పుడు వారిని గాలి ఎదురైనందున వారు దోణి నడిపించడంలో మిక్కిలి కష్టపడుచుండగా అని రాయబడుచుంది. అంటే వారు వెళ్తున్నారు, యేసుప్రభువు వాళ్ళని పంపించాడు, ఈ బెత్సయిదాకి వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తూ వస్తానంటే వాళ్ళని పంపేశాడు. చూడు అక్కడ రాయబడుచుంది, ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను అని రాయబడుచుంది. ఇక్కడ యేసుప్రభు తన శిష్యులను పంపించాడు. ఇక్కడ రాయబడుచుంది, వారు ఆ దోణిని నడపడంలో గాలి ఎదురైనందున చాలా కష్టపడుతున్నారు అని. కాబట్టి ఒకటి, ఎందుకు అద్భుతములు అని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే దానికి గల మొదటి జవాబు ఏంటంటే టు టెస్ట్ దెమ్, వారిని పరీక్షించడానికి కోసం. ఆయన కూడా మన యొక్క జీవితంలో మనకున్న విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. విశ్వాసం తగిన విధముగా మనం ఉన్నామో లేదో.
విశ్వాసం తగిన పరీక్ష మనకు ఉందో లేదో ఆయన మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షకు నిలబడిన వారిగా మనం ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది ఈ పరీక్షలు మన యొక్క జీవితంలో తప్పనిసరిగా ఉంటాయి. ఏ యొక్క పనైనా కానీ పరీక్ష లేకుండా అనేది ఉండదు. ఏ యొక్క పనైనా కానీ దానికి శ్రమ పడకుండా ఉండదు. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 2 నుంచి ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక. నా సహోదరులారా, విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని వెరిగి మీరు నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు అది మహానందముతో, ఇక్కడ రాయబడుచుంది, విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. కనుక శోధన వచ్చినప్పుడు నువ్వేం చేయాలంట? మహా ఆనందముతో దాన్ని స్వీకరించాలి అని. ఎందుకంటే పరీక్ష లేనిదే జీవితం అనేది లేదు. ఉదయం నుంచి సాయంత్రం మనం పండుకునే వరకు కూడా అనేక రకాలైన పరీక్షలు మనం తెలియకుండానే రాస్తూ ఉంటాం. ఏ పరీక్ష అయినా, ఏ పని అయినా ఒక పరీక్షే మన యొక్క జీవితంలో. ఆ పరీక్ష రాస్తేనే సాయంత్రానికి మనకు జీతం అనేది వస్తుంది. ఇక్కడ రాయబడుచుంది, ఎందుకు పరీక్ష అంటే, ఎందుకు ఆ యొక్క టెస్ట్, ఎందుకంటే నీ యొక్క జీవితంలో అద్భుతము దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నీ యొక్క జీవితంలో ఒక అద్భుతము జరగాలంటే నువ్వు పరీక్ష తప్పనిసరిగా రాయాలి. అందుకే రాయబడుచుంది, విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అని. చూడండి, 1 పేతురు ఒకసారి చూద్దాం. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. ఇందువలన మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇక్కడ రాయిచుంది అంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమైనది మాత్రము ఒకటే. అదేంటంటే మీరు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత మీరు ఇబ్బంది పడతారు. ఏంటంటే ఇక్కడ అవసరమును బట్టి అని రాయబడుతుంది. ఏంటంటే అవసరం బట్టి. శోధన ఎప్పుడు కూడా మనల్ని పరీక్షించేదిగా వస్తుంది. ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో ఆ ఇబ్బందిలోనే మనం ఎంతకైతే నిలబడగలుగుతున్నామో కనబడతారు. ఇబ్బంది వచ్చినప్పుడే మన యొక్క విశ్వాసం ఏంటో అన్నది తెలుస్తుంది. అందుకే ఇక్కడ రాయబడుచుంది, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును అని రాయబడుచుంది. శోధన ఎప్పుడు కూడా జీవితాంతం ఉండేదైతే కాదు. కష్టం ఎప్పుడు కూడా జీవితాంతం ఉండేదైతే కాదు. ఇక్కడ రాయబడుచుంది కొంతకాలం మాత్రమే. ఏ విధంగా అంటే, నశించిపోచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. అంటే బంగారము ఏ విధంగా శుభ్రపరచబడాలి, దాని యొక్క క్వాలిటీ ఏంటో తెలియాలి అంటే ఆ అగ్ని చేత కాల్చబడాలి అంటున్నాడు. అలాగే ఇక్కడ రాయబడుచుంది, దానికంటే అమూల్యమైనవి నీ విశ్వాసము ఈ శోధనల పరీక్షకు నిలిచినదై ఉండాలి. అందుకే టు టెస్ట్ దెమ్, వారిని పరీక్షించడానికి కోసమే వాను బెత్సయిదాకు పంపించాడు. అక్కడ రాయబడుచుంది, వారు గాలి వలన వారు దూరం నడపడంలో చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఆ పై వచనము, ఆ యొక్క వచనాలను చదివినట్లయితే అక్కడ రాయబడుచుంది, 2 రొట్టెలు 5 చేపలు 5,000 మందికి పైగా పంచిపెట్టారు. తిన్నారు, సమృద్ధిగా తిన్నారు. తిన్న తర్వాత వారికి ఏమొచ్చింది? పరీక్ష అనేది వచ్చింది. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా నీకు విశ్వాసంగా ఉన్న తర్వాతనే పరీక్ష. నీ యొక్క విశ్వాసం ఎంత ఉందో లేదో తెలియాలంటే అవసరమును బట్టే తప్ప మరి ఏం కాదు. అందుకని అంటున్నాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అండ్ ఆయన పెట్టే పరీక్ష నువ్వు ఫెయిల్ అయిపోవడానికి కాదు, కానీ నీ యొక్క విశ్వాసం ఎంత ఉందో తెలియడానికి కోసమే. ఇక్కడ ఒకటి, టు టెస్ట్ దెమ్, నేను పరీక్షించడానికి కోసమే ఈ యొక్క అద్భుతములు నీ యొక్క జీవితములు అనేవి కలుగుతాయి. రెండోది మనం చూద్దాం, అదే మార్కు సువార్త 6వ అధ్యాయంలో 49వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన సముద్రం మీద నడుచుచు వారిని చూచి
భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని ఇక్కడ రాయబడుచుంది. రెండవది ఏంటంటే చూడండి, మనం కూడా మన పిల్లలు ఎప్పుడైతే మన మాట అనలేదో వాళ్ళని భయపెట్టో బుజ్జగించి ఏదో రకంగా మన మాట వినే విధంగా చేసుకుంటాం. ఇక్కడ కూడా రాయబడుచుంది ఏంటంటే వారిని భయపెట్టి ఆయన విధేయతలోనికి తీసుకురావాలని ఆయన యొక్క ఉద్దేశం. అంటే ఏ విధంగా అంటే వారిని కష్టపెట్టాలని కాదు, వారిని నాశనం చేసి వారిని చితక్కొట్టాలని మాత్రం కాదు, కానీ వారిని ఆ శోధన వారు ముందు పెట్టి దేవుడు వారికి ఏ విధంగా సహాయకుడుగా ఉన్నాడో వారు తెలుసుకోవాలని మాత్రం. పరీక్ష కూడా ఎందుకు జరుగుతుంది అంటే వాడిని ఫెయిల్ చేయాలని మాత్రం అయితే కాదు. ఒకే ఎగ్జామ్ మనకు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందమ్మా. ఆ ఫైనల్ ఎగ్జామ్ ఎందుకు? వాడు నెక్స్ట్ క్లాస్లోనికి ప్రమోట్ అవ్వడానికి కోసం ఫైనల్ ఎగ్జామ్. కానీ ఈ ఫైనల్ ఎగ్జామ్ రాసే ముందు కొన్ని అసైన్మెంట్లు ఉంటాయి, కొన్ని టెస్టులు ఉంటాయి, హాఫ్ ఇయర్లీ అని తర్వాత క్వార్టర్లీ అని కొన్ని టెస్టులు అనేవి ఉంటాయి. అవన్నీ ఎందుకంటే వాడి స్టెప్కి ఏ విధంగా వాడు ఇంప్రూవ్ అవుతున్నాడో తెలియడం కోసం. ఒకసారి ఫైనల్ ఎగ్జామ్ పెట్టేవచ్చు కదా, ఒకసారి సంవత్సరంకి ఒకసారి సరిపడగా పెద్ద ఎగ్జామ్ పెట్టేస్తే సరిపోద్ది కదా. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే స్టెప్గా అడుగు అడుగు వేస్తున్నప్పుడు ఎంత విశ్వాసాన్ని కలిగిన వాడుగా, ఎంత అభివృద్ధి మన యొక్క జీవితంలో కలుగుతుందో తెలియడం కోసం. అందుకే రాయబడుచుంది. ఆయన అంటున్నాడు అక్కడ చూడండి, అక్కడ 49వ వచనంలో ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని కేకలు వేసిరి. అందరూ చూచి తొందరపడగా వెంటనే వారిని పలకరించెను అని రాయబడుచుంది. ఏంటంటే ఇక్కడ రాయబడుచుంది వారు భూతమని కేకలు వేశారు, భయపడ్డారు, తొందరపడ్డారు. పలకరించాడు ఆయన. ఎందుకు తొందరపడ్డాడు, ఎందుకు ఆయన పలకరించాడంటే ఎప్పుడైతే చూడండి మనం జాయి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒకసారి కుక్క మురిగింది అనుకోండి, కుక్క మురిగితే మనం ఏమనుకుంటాం? మన కుక్క అనుకుంటామా? అయ్యో మన కుక్క మురిగింది అనుకుంటాం. వెంటనే భయపడిపోయి దాన్ని కొడతాము, దాన్ని ఏదో ఒకటి చేస్తాం. ఎందుకంటే మనం భయపడటం వల్ల మనకి ప్రమాదం కరగకుండా, మనం భయపడటం వల్ల అది బెదిరిపోయి మనల్ని బెదరగొట్టేయకుండా అది ఒక సైకాలజీ. ఇక్కడ రాయబడుచుంది ఎప్పుడైతే వారు దెయ్యమని భయపడ్డారో వెంటనే ఇక్కడ వెంటనే తొందరపడి ఆయన వారిని పలకరించాడు. కంగారు పడకండి, నేనే, మీరేం భయపడొద్దు, ఇందాక ఎవరైతే నన్ను చూస్తారో ఆయనే నేను అని వారికి ధైర్యం ఇచ్చినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ రాయబడి వారిని భయపెట్టి దేవుని యొక్క మీద విధేయత వారిని చూపించాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నువ్వు భయపడకపోతే నువ్వు మాట అనేది విను. భయపెట్టకపోతే నువ్వు మాట విను. ఇప్పుడు చూడండి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు అనుకోండి, టీచర్ దగ్గరికి వెళ్ళంట, ఏమండి మా పిల్లలు నా మాట వినట్లేదు, మీరన్నా కొంచెం వాడిని భయపెట్టి తల్లిదండ్రుల మాట వినేలాగా చేయండి అని. కాబట్టి మన యొక్క జీవితంలో భయపెట్టకపోతే నువ్వు మాట విను. ఎందుకంటే ఆ స్టేజ్ ఆల్రెడీ మనం ఏం దాటిపోయాం. ఆ స్టేజ్ ఆల్రెడీ మనం దాటిపోయాం. అందుకే మనం అంటూ ఉంటాం, ఎవరన్నా మన పిల్లల్ని భయపెట్టారు, కొట్టారు అనుకోండి, మనం అంటూ ఉంటాం, ఎలా నా భయం అన్నా లేదు, వాళ్ళ భయం అన్నా ఉంటే బాగుంటుంది అని. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మన యొక్క జీవితమునకు రక్షణ అనేది అవసరం. ఎందుకంటే పాపములోనే మన పుట్టిన వారు, పాపములోనే తల్లి గర్భంలో జన్మించిన వారు. కానీ మన మీద పాపం అనేది జన్మతః పాపి. కాబట్టి పాపి అనే యొక్క బీజములో నుంచి మనం బయటికి రావాలి అంటే రక్షణ అనేది అవసరం. ఆ రక్షణ మన యొక్క జీవితంలో కలగాలని దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. గలతీ 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు
బాల శిక్షకుడు ఆయన. ఇక్కడ రాయబడుచుంది క్రీస్తు దగ్గరికి మనల్ని నడిపించడానికి కోసము ధర్మశాస్త్రం ఏమైందంట, బాల శిక్ష అయ్యాడు. అంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మొదట అక్కడ ఈ ధర్మశాస్త్రం తెలియజేస్తుంది నువ్వు పాపివని, పాపం వల్ల వచ్చు జీవితం మరణం అని తెలియజేస్తుంది. కాబట్టి పాపిగా ఉన్న నీవు యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేవు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే నువ్వు పాపివని తెలియజేస్తుంది. ఈ పాపివైన నీవు రక్షణ అవసరం అని ఇక్కడ రాయబడుచుంది. అందుకే ఇక్కడ రాయబడుచుంది వారిని భయపెట్టి అయినా ఏదో రకంగా వారి విధేయతలను తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ అద్భుతాల కోసం మనము ప్రాకులాడుతూ ఉంటాం. కానీ ఒకసారి దీంట్లో ఉన్న యొక్క రాంగ్ ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పుడైతే అద్భుతం జరిగిందో మరలా మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. ఎప్పుడైతే మనం అనుకున్నది పొందుకున్నామో మరలా వాని వైపు మనం చూడం. అందుకే ఎప్పుడైతే మరలా చూడమో మరలా ఫస్ట్ పాయింట్కి వెళ్ళిపోతుంది. అదేంటంటే టు టెస్ట్ దెమ్, పరీక్ష అనేది కనబడుతుంది. ఎప్పుడైతే మనము ప్రభుని మర్చిపోయామో వెంటనే మనము ఎగ్జామ్కి అన్నది రెడీ అయిపోవాలి. ఇక్కడ రాయబడుచుంది మాటే మనం చదువుకున్న 1 Corinthians 10:33 ప్రభు నమ్మదగిన వాడు కనుక శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీ విశ్వాసమును ఎదిరించగల శక్తి ఎవరికి కూడా, ఏ శోధన కూడా లేదు. అందుకే రోమ 8:34 అంటే ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు. కాబట్టి ఆయన నీ పక్షమును ఉండగా నీ మీద అజమాయిషి చేసుగల కెపాసిటీ ఎవరికి ఉంది. కానీ ఒకటి ఇక్కడ రాయబడుచుంది, ఎందుకు అద్భుతము మన యొక్క జీవితమునకు అంత ఇంపార్టెంట్గా మనం ఆలోచన చేస్తూ ఉంటాము. కొంతమంది ఉంటారు ప్రార్థన నామంటే దేవుడు మా యొక్క జీవితం ఏదైనా అద్భుతం చేస్తే వస్తామండి అని. నువ్వు దేవుని దగ్గర రాకుండా అద్భుతం జరగాలంటే ఎలా జరుగుతుంది? మంత్రాలకు చింతకాయలు అయితే రాలవు, ఆ రోజులైతే అయిపోయినాయి. మంత్రం వేస్తే అమ్మా ఏ రకమైన ప్రయోజనం అనేది కూడా లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది మనం అవసరం లేని దానికోసం ప్రాకులాడుతూ ఉంటాం. దేవుని దగ్గరికి అయితే మనం రావడానికి ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసినట్లు చాలా వచ్చేసింది. అభిషేకం అని, ఈ అభిషేకం అని, అక్కడ కానీ ఇక్కడ కానీ 7 నెలలని, 8 నెలలని, 10 నెలలని రకరకాలైన క్రైటీరియా అనేది కనబడుతుంది. కానీ ఒకటి ఇక్కడ రాయబడు, నీ యొక్క జీవితంలో అద్భుతమైనది జరగాలంటే ఒకటి ఎగ్జామ్ రాయాలి తప్పనిసరిగా. ఇక్కడ రాయబడుచుంది నీ విశ్వాసము పరీక్షకు ఏమవ్వాలంట, నిలబడాలి. విశ్వాసమే లేకుండా నువ్వు పరీక్ష రాస్తానంటే పాస్ అయ్యే అవకాశం అనేది లేదు. ఇక్కడ ఒకటి టు టెస్ట్ దెమ్, రెండోది ఇక్కడ రాయబడుచు ఫ్రైటన్ దెమ్ ఇంటూ ఒబీడియన్స్, ఏ రకంగా వాని విధేయతలోనికి తీసుకురావాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం అనేది లేదు. అందుకంటే నశించిన దానిని రక్షించిన మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. ఇక్కడ ప్రతి వారు కూడా నశించిపోకూడదు ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆయనే పరీక్ష పెట్టి, ఆయనే నిన్ను భయపెట్టి, ఆయనే నిన్ను ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. అందుకడ రాయబడుచున్న మాట అదే. ఆయన సముద్రం మీద వెళ్తున్నప్పుడు ఆయన చూసి భయపడ్డారు. కానీ ఆయన అంటున్నాడు, భయపడకుడి, ధైర్యము తెచ్చుకోండి, నేనే అని వారికి భరోసా ఇచ్చినట్లుగా కనబడుతుంది. మూడోది చూద్దాం, 51వ వచనం చదువుకుందాం. మార్క్స్ వార్త 6:51. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను, అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి అని రాయబడుచుంది. మూడోది రాయబడుచుంది టు కన్విన్స్ దెమ్ హీ వాజ్ ఏ ఎక్స్ట్రాడినరీ. వారికి తెలియజేసేది ఏంటంటే ఆయన మాత్రమే అసాధారణమైన వాడు అని, ఆయన మాత్రమే నీ ఊహకు అందని వాడు అని. ఎందుకంటే అక్కడ రాయబడుచుని మార్చండి, ఆయన సముద్రం మీద నడుచుచు అటు తరువాత ఆయన దోణి ఎక్కి వారి దగ్గరకు వచ్చినప్పుడు గాలి అణిగెను అని. ఎప్పుడైతే వాడు దోణి దగ్గరకు వచ్చాడు వెంటనే గాలి అంతా కూడా ఏమైపోయిందంట, నిశ్శబ్దం అయిపోయింది. అప్పటి వరకు కూడా భయంకరమైన గాలి అలల చేత వారు కొట్టబడినప్పుడు
వారెంతో భయపడ్డారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ దోణి ఎక్కాడో వెంటనే గాలి ఏమైపోయిందంట, నిశ్శబ్దం అయిపోయింది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను కనుక నాలోనున్నవాడు ఎంత మాత్రము చీకటిలో నుండక వెలుగులోనే ఉన్నాడు. మనం ఆ మాట గ్రహించాం. ఆయన కూడా అనుకుంటాం మనం ఆయన ఏదో సామాన్యమైన వాడు అనుకుంటాం, కానీ ఆయనకున్న యొక్క కెపాసిటీ ఏంటో మనం గ్రహించకుండా ఆయనకు విలువేంటో, ఆయనకు గొప్పదనం ఏంటో మనం తెలియకుండా మనం అక్కడికి ఇక్కడికి పరుగులు ఎడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన దగ్గరకు రాగా గాలి అణిగెను అని. ఆయన దగ్గర ఈ యొక్క అపవిత్రాత్మ కూడా నిలబడడానికి అవకాశం అనేది లేదు. గాలి ఆయన మాట అందేమో, మనం ఆయన మాట వినలేకపోతాం. గాలి ఆయన మాట వింది. ఇక్కడ రాయబడుచున్న మాట అదే. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. గాలిని అక్కడ ఆయన ఏమి కూడా గద్దించలేదు. జస్ట్ ఆయన దోణి ఎక్కగానే ఎంతనే నిశ్శబ్దం అయిపోయింది. దానికి గల కారణం ఏంటంటే ఆయన తప్పకుండా నిన్ను పరీక్షిస్తాడు అని. ఆయన తప్పకుండా నిన్ను భయపెట్టి ఆయన విధేయతలో నిన్ను రాబట్టుకుంటాడు. ఎందుకంటే ప్రభు నమ్మదగినవాడు. ఆయన తప్పకుండా తన కార్యాన్ని నెరవేర్చేవాడుగానే ఉన్నాడు. ఇక్కడ రాయబడుచుంది, ఎందుకు ఆయన ఎక్స్ట్రాడనరీ మనిషి అంటే సమూయేలు గ్రంథము సారి చూద్దాం, 15వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం సారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. మరియు ఇజ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన ఇక్కడ రాయబడి ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు అయితే కాదు. ఏ యొక్క మనిషి అయితే ఇజ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దేశం యొక్క బానిసత్వములో నుంచి వారు నడిపించుకుంటూ వాగ్దాన భూమిలో వారికి అవకాశాన్ని ఇస్తూ ఆ దేశాన్ని వారికి పంచిపెట్టగలిగిన వాడంటే వాడు సామాన్యమైన వాడైతే కాదు. కానీ మనమే ఆయన యొక్క కెపాసిటీ ఏంటో మనం గుర్తించాం. మనం ఆయనకు విలువేంటో మనం గుర్తించాం. కానీ మన యొక్క జీవితానికి ఏం కావాలంటే అద్భుతం కావాలి. మన యొక్క జీవితానికి ఏం కావాలంటే స్వస్థత కావాలి. మన యొక్క జీవితానికి ఏంటంటే విడుదల కావాలి. కానీ ఎవరైతే చేయగలరో మనం ఆయన నమ్మం, కానీ అటువంటివి అన్నీ కూడా మనము నమ్ముతూ ఉంటాం. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఆయన ఒక టీచర్గా, ఒక మంచి లీడర్గా కనబడుతున్నాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా కనబడుతున్నాడు. ఆయన ఒక మిరాకిల్ వర్కర్గా అద్భుతములు చేసేవాడు. ఎందుకంటే ఆయన యాయిరు కుమార్తెను, చనిపోయిన స్త్రీని, చనిపోయిన పిల్లను బాగు చేశాడు. చనిపోయిన లాజరును సమాధిలో 3 దినములు అయినప్పటికీ బయటికి పిలిచాడు ఆయన. ఒక తల్లి తన కొడుకుని పాడ మీద మోసుకుని వెళ్తున్నాడు, పాడను ముట్టి ఆ చనిపోయిన కుమారుని లేపిన వాడిగా కనబడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే అవన్నీ కూడా మనం నమ్మం, కానీ బయటకు కనబడేవి వాటి మీదే మనము ఆధారపడుతూ ఉంటాం. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఆయన సెల్ఫ్ సాక్రిఫైస్ లవ్ చూపించాడు. అంటే ఆయనే తన ప్రాణాన్ని నీ కోసము త్యాగం చేశాడు. కానీ ఆయన ఒక సామాన్యమైన వాడైతే కాదు. ఆ విషయాన్ని శిష్యులు గ్రహించాలని ఇక్కడ రాయబడుచుంది, ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు రాగా గాలి అణిగెను అని రాయబడుచుంది. ఇక్కడ ఆయనలో ఏముందంటే అద్భుతం ఉంది. ఆ అద్భుతాన్ని మనం గ్రహించకుండా అనేకమైన యొక్క మెటీరియల్ థింగ్స్ మీద మనం ఆధారపడుతూ ఉంటాం. ఇక్కడ ప్రియమైన వాళ్ళని ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఆయన ఒక ఎక్స్ట్రాడనరీ మ్యాన్ అని వారు తెలుసుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం. కనుక రాయబడుచుంది, ఆయన దోణి ఎక్కగానే గాలి అణిగేను అని. కానీ ప్రియమైన వాళ్ళరా, మన యొక్క జీవితమునకు అద్భుతం అవసరమే. మన యొక్క జీవితంలో స్వస్థత అవసరమే. మన యొక్క జీవితమునకు శోధన నుంచి విడుదల అనేది అవసరము. కానీ దానికి ఒక స్టెప్ అనేది ఉంది, దానికి ఒక క్రైటీరియన్ ఉంది. దాన్ని మనము అనుసరించే వారిగా ఉండాలి. ఒకటి, మనము పరీక్ష అనేది మనకు తప్పనిసరిగా ఉంది. రెండోది, ఏ విధంగా అయినా భయపెట్టి, ఎందుకంటే మనం సాధారణంగా మాట వినేవాళ్ళం అయితే కాదు.
ఒకసారి చెప్పగానే వినేవాళ్ళం అయితే కాదు. మా శాలెం ఉన్నాడు 4 సార్లు చెప్తాను తప్ప ఇలా ప్రార్థనకు రాలేదు. రాత్రి అంతా రావాలి పొద్దున్న లెగాలి అని చెప్తాం కానీ ఇలా, ఎందుకంటే మనం ఒక్క మాటకి వినేవాళ్ళం అయితే కాదు. మనం అంటూ ఉంటాం ఏమా అంటూ ఉంటాం, మనిషికో మాట ఏమా అంటాం అంతే తప్ప ఏమా ఒక మాటతో మాట అంటాడు మనిషి. ఇప్పుడు మన పనిలోకి రమ్మని చెప్తాం, పనిలోకి రమ్మ అమ్మ పొద్దున్న రావాలి కానీ 4 సార్లు లేపుతాను తప్ప అమ్మ ఆ మనిషి పనిలోకి రాదు. అంటే వెళ్దాంలే పిలుతలే ఇలాంటి మన పిల్లకుండా వెళ్ళిపోద్దండి అని మన దిమాగ్ ఇంట్లో కూర్చుంటాం. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే టు కన్విన్స్ దమ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలని. ఒకసారి మనకి శోధనలు అనేవి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి, కానీ ఏదేమైనప్పటికీ ఆయన మన యొక్క జీవితంలో అద్భుతములు చేసేవాడు. ఎందుకంటే యోహాను సువార్త 11వ అధ్యాయం అని చదివినట్లయితే అర్థమవుతుంది. చనిపోయిన లాజరు 4 దినములు అయినప్పటికీ కూడా ఆయన బయటికి పిలవగానే ఆ ప్రేత వస్త్రములు కట్టబడిన వాడుగా బయటకు వచ్చినట్లుగా కనబడుతుంది. ఇక్కడ ఆయన తప్పనిసరిగా అద్భుతములు చేయగలిగేవాడు, కానీ మనమే ఆయన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని మనం గుర్తించలేదు అంతే. 4వ చూద్దాం, 55వ వచనం చదువుకుందాం. ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని విని చోటునకు రోగులు మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలు పెట్టిరి. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ పల్లెటూరులోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించునో అక్కడి జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనిమ్మని ఆయన వేడుకొని చుండిరి. ఆయనను ముట్టిన వారందరూ కూడా స్వస్థత నొందిరి. కాబట్టి ఇక్కడ ఆఖరుగా రాయబడుచుంది మన యొక్క జీవితమునకు స్వస్థత ఎందుకు అవసరం అంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన త్రోసి వేసేవాడు మాత్రము కాదు. ఎవరైనా దగ్గర తిరిగి వస్తారో తిరిగి వచ్చిన ప్రతి వారిని కూడా ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. తిరిగి వచ్చిన ప్రతి వారిని కూడా ఆయన సంరక్షించేవాడుగానే ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఎప్పుడైతే యేసుప్రభు ఆ యొక్క ప్రదేశంలో ఉన్నాడో అనగానే ఆయన ఏ మార్గం అంటే వెళ్తాడో, ఆయన ఏ మార్గం అంటే వస్తాడో ఇక్కడ వారు ఏం చేస్తారంట తెలుసుకుని ఆ రోగులను, బలహీనలు ఉన్న వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మంచాలతో సహా అక్కడ నిలబెట్టినట్లుగా కనబడుతుంది. చూడండి, మన ఊరికి ఎమ్మెల్యే వస్తున్నాడు అనుకుందాం, మన ఊరు ఎమ్మెల్యే వస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆయన వచ్చే రూట్ ఏంటో మనం తెలుసుకుంటాం. ఓహో మన ఊర్లో నుంచి వెళ్తున్నాడు అనుకోండి, మన కోయిలగూడెం వెళ్ళేంత అవసరత ఉండదు. ఎందుకంటే మన ఊరు మన రోడ్డుకే వస్తాడు కాబట్టి మనం ఇక్కడే ఉంటాం, మనం అక్కడికి వెళ్ళవసరం. ఎందుకంటే ఆయన తప్పకుండా ఇదే రోడ్డు అమ్మట రావాలి. ఎందుకంటే రాయబడుచుంది అంటే గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెటూరులో ఆయన ఎక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో నిలబెట్టారు అని. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంత మాత్రం కూడా ఆయన విసర్జించుకునే వాడైతే కాదు. ఇక్కడ రాయబడుచుంది తిరిగి వచ్చేవాడు ఆయన తప్పకుండా కాపాడేవాడని. ఎందుకంటే చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము ఒకసారి చూద్దాం, 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30 చదువుకుందాం. 30 నీ బాధ కలిగినప్పుడు ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట కనుక విన్నట్లయితే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోయేవాడు కాదు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నీకు సంభవించిన బాధ బట్టి, ఇబ్బందిని బట్టి, కష్టాన్ని బట్టి భయపడిపోవటం కాదు. రాయబడుచుంది నువ్వు ఆయన వైపు నువ్వు ఏం చేయాలంట తిరగాలి, నువ్వు ఆయన దగ్గర రావాలి. ఇక్కడ రాయబడుచుంది అయితే ఈ సంగతులు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అని రాయబడుచుంది. ఎప్పుడు నీకు శోధన వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, కష్టం వచ్చిందో నువ్వు భయపడి పారిపోవటం కాదు, కానీ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆయన వైపు తిరగాలి అని.
చూడండి, అంత్య దినములను నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినాలి. అద్భుతమైన వాళ్ళరా, ఆయన చెప్తున్న మాట వినాలి. నేను స్వస్థపరచువాడను, నేనే యెహోవా రాఫా అంటున్నాడు ఆయన. కానీ మనమే ఆయన మాట గ్రహించలేదు. ఆయనకి అంత సీన్ ఉందా అని మనం నెగ్లెక్ట్గా ఉన్నాం. కానీ ఇక్కడ ఏంటంటే, నువ్వు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నిన్ను బాగు చేసేవాడు కనబడుతున్నాడు. ఏదైతే నీ పితరులకు వాగ్దానం చేశాడో, ఏదైతే ఆయన నువ్వు పుట్టక ముందే నీ గురించి ప్రణాళికలు కలిగిన వాడుగా ఉన్నాడో, దాన్ని నెరవేర్చగలిగిన కెపాసిటీ కలిగిన వాడు ఆయన. అందుకే మనకి జీవితం, మనకు అద్భుతముల కోసం మనం పరిగెడుతూ ఉంటాం. అద్భుతములు అవసరమే, కానీ అంతకంటే ముందు నువ్వు ప్రభు వైపు తిరగాలి. యెహోషువ గ్రంథంలో సారి చూస్తున్నట్లయితే 6వ అధ్యాయంలో వారు జెరికో పట్టణాన్ని కైవసం చేసుకునే ముందు వారు ఆ ప్రకారం చుట్టూ 7 సార్లు తిరిగి, 7వ రోజున మరలా 7 సార్లు తిరిగి, ఎప్పుడైతే వారు బూరలు ఊది కేకలు ఇవ్వడం మొదలు పెట్టారో ఆ ప్రాకారం అంతా కూడా కూలిపోయి, ఆ ప్రకారంలో ఉన్న ఆ యొక్క ప్రదేశాన్ని అంతా కూడా వారు కైవసం చేసుకున్నట్లుగా కనబడుతుంది. దానికి గల కారణం ఏంటంటే, నీ ముందు శోధన పెట్టేది ఆయనే. ఆ శోధన నుంచి నువ్వు జయించుకుని రాగలేక ధైర్యాన్ని చూపించగలిగిన వాడు కూడా ఆయనే. ప్రియమైన వాళ్ళరా, అందుకే యోబు అంటున్నట్టు చూడండి, 22వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందేదవు. ఇక్కడ రాయబడి ఏంటంటే, నువ్వు సర్వశక్తిని వైపు తిరిగితేనే అభివృద్ధి. నువ్వు దేవుని వైపు తిరిగితేనే నీ యొక్క జీవితమునకు వాల్యూ. ఎందుకంటే ఇజ్రాయేలు వెనకాల నుండి నడిపించిన వాడు, ఇజ్రాయేలుకు సహాయకుడు ఉన్నవాడు నరుడైతే కాదు. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, మన యొక్క జీవితమునకు అద్భుతం అనేది అవసరం. అద్భుతం జరగాలంటే నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడని, ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన ఒక సామాన్యమైన మనిషి అయితే కాదు, ఈయన అసాధారణమైన మనిషి, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్. కానీ ఇక్కడ రాయబడచ్చు, నువ్వు వస్తే తప్పకుండా ఆయన నీకు సహాయం చేసేవాడుగా, నిన్ను బలపరిచేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడుగా. ప్రియమైన వాళ్ళు, నువ్వు సర్వశక్తిని వైపు తిరిగినట్లే అయితే నీ యొక్క జీవితం మనకి ఏంటంటే అభివృద్ధి. వారు ఆ దేవుడు చెప్పినట్లుగా, ఆయన యెహోవా చెప్పినట్లుగా ఆ యొక్క ఆ ప్రకారం చుట్టూ కనుక తిరగపోయినట్లయితే ఎవడు తిరుగుతాడండి అన్నిసార్లు అని కనుక వారు ఆగిపోతే ఆ జెరికో పట్టణాన్ని వారు కైవసం చేసుకునే వాళ్ళైతే కాదు. అక్కడ తిరిగితేనే విలువ, తిరిగితేనే సహాయం, తిరిగితేనే స్వస్థత, తిరిగితేనే ఆశీర్వాదం. తిరగాలంటే శోధన చేయించుకుని ముందుకు వెళ్ళాలి. కాబట్టి శిష్యుల యొక్క జీవితంలో అంత పై వచనంలోనే వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పెట్టిన ఘనత ఉన్నప్పటికీ వారు ఆ విషయాన్ని వారు మర్చిపోవటం వల్ల వారికి ఏం రాశారంటే పరీక్ష అన్నది రాశారు. అది చాలా చిన్నది దోణి, ఆ చిన్న ప్రదేశం అయినప్పటికీ గాలి వల్ల వారు ఆ చిన్న పడవను కూడా వారు నడపలేకపోయారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మన విశ్వాసం తగిన ప్రతిఫలాన్ని కూడా ఆయనే ఇస్తాడు. కనుక నీ విశ్వాసము బంగారం ఏ విధంగా అయితే అగ్ని చేత కాల్చబడినప్పుడు అది ఆ యొక్క పరీక్షకు నిలబడినదిగా ఉంటుందో, ఆ విధంగానే మన విశ్వాసం, నీ విశ్వాసం కూడా పరీక్షకు నిలబడినట్లయితే నీ యొక్క జీవితంలో అనేకమైన అద్భుతములు ఆయన చేయగలడని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. దేవుడు కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.